తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్కు లేబర్, మైనింగ్ శాఖలు ఇచ్చారు. అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీతో పాటు మైనార్టీ శాఖలు కేటాయించింది ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ లేబర్, మైనింగ్ శాఖలు ఇచ్చారు. అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీతో పాటు మైనార్టీ శాఖల్ని కేటాయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ల ద్వారా అందిస్తారు. చారి, సస్పెన్స్ కి తెరపడింది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా తన దగ్గర ఉన్నటువంటి శాఖలనే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురికి శాఖల కేటాయింపు చేస్తామని చెప్పినటువంటి ప్రకారం కొద్దిసేపటి క్రితమే ఈ శాఖల కేటాయింపు సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సిఎస్ వెళ్లి సుమారు గంటన్నరకు పైగా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద కసరత్తు చేశారు. ప్రధానంగా ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఇటీవల వారికి సంబంధించినటువంటి శాఖలకి మాత్రమే కేటాయింపు జరిగింది. గడ్డం వివేక్ కి లేబర్ అండ్ మైనింగ్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, అలాగే స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖలని కేటాయించారు. ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు. ఆ శాఖల్లో ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు కొద్దిసేపటి క్రితమే ఈ శాఖలను కేటాయించాలని చెప్పేసి సిఎస్ కి ఆదేశం జారీ చేశారు. మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా ఈ ముగ్గురు శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు ప్రక్రియను ముగించబోతున్నారు. కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కూడా శాఖలు మారుస్తారనేటువంటి చర్చ, అలాగే ఈ ఎవరికి ఏ శాఖ ఇస్తారనేటువంటి సస్పెన్స్ కి కొద్దిసేపటి క్రితమే తెరపడినట్టు అయింది. సీఎం నివాసం నుంచి సిఎస్ కూడా బయలుదేరినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే జేఏడీ నుంచి అధికారికంగా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు రాబోతున్నాయి. సో సీఎం దగ్గర ఉన్న ముఖ్యమైన శాఖల్ని ముగ్గురికి కేటాయిస్తారన్న ఒక క్లారిటీ ముందుగానే వచ్చింది. సో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారన్న దీనికి ప్రస్తుతం అయితే సస్పెన్స్ పడింది. అయితే చారి, ఈ శాఖల కేటాయింపులో ఏ అంశాలని పరిగణనలోకి తీసుకుని ఈ శాఖల్ని కేటాయించారనుకోవచ్చు? దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు కేబినెట్ లో కొత్తగా ముగ్గురుని మాత్రమే తీసుకున్నారు. కేబినెట్ లో మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 3టిని భర్తీ చేసినటువంటి ఈ క్రమంలో సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ముఖ్యమైనటువంటి శాఖలు ఉన్నాయి. హోంశాఖ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంది, అలాగే విద్యాశాఖ కూడా ఉంది. ఆ విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి విజన్ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తన దగ్గరే ఉంచారు. ఇక మిగిలిన శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయం వస్తే అడ్లూరి లక్ష్మణ్ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే ఈ శాఖలు వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖలు పూర్తి స్థాయిలో అడ్లూరి లక్ష్మణ్ కి కేటాయించారు. వివేక్ కి కార్మిక శాఖను కేటాయించడంతో పాటు మైనింగ్ శాఖని కేటాయించారు. మైనింగ్ శాఖ వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ని బట్టి కొంత ఈ శాఖల కేటాయింపు జరిగింది. వాకిటి శ్రీహరికి ఈ స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖలు, అలాగే పశుసంవర్ధక శాఖను కేటాయించారు. శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం కాబట్టి ఆ శాఖకు మత్స్యకారులకు సంబంధించినటువంటి శాఖ, వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా వీటిలో ఉంటాయి కాబట్టి ఆ సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయొచ్చు అనేటువంటి అంశం పరిగణలోకి తీసుకున్నట్టు కనబడుతుంది. మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ లోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ పూర్తి స్థాయిలో కమిట్మెంట్ తో చేయగలుగుతారనేటువంటి ఉద్దేశం. అలాగే లక్ష్మణ్ సీఎం కి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి, ఆయనకు ఆ శాఖను కేటాయించినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ముఖ్యమైన శాఖలో కొన్ని కేటాయించగా ఇంకా సీఎం దగ్గర ఎటువంటి శాఖలు ఉన్నాయి? సో ఇంకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో వారికి కేటాయిస్తారనుకోవచ్చు.
ఇప్పుడు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఈ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ప్రక్రియని ముగించారు. ఇక మిగిలిన శాఖలకు సంబంధించి సీఎం దగ్గర హోంశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖకు సంబంధించిన విద్యాశాఖ ఉంది. ముఖ్యమైనటువంటి శాఖలు ఇవి. వీటికి సంబంధించి వీటి జోలికి వెళ్ళలేదు. అధిష్టానం దగ్గర జరిగినటువంటి చర్చల సందర్భంగా కూడా వీటి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వీటి కేటాయింపు మరో ముగ్గురు కేబినెట్ లో మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు వచ్చిన తర్వాత ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ముగ్గురుకి ఈ శాఖలను మాత్రం కేటాయించారు. ఓకే, థ్యాంక్ యూ చారి. రైట్, అది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల్ని కేటాయించడం జరిగింది. గడ్డం వివేక్ లేబర్ మైనింగ్ శాఖలు ఇచ్చారు. అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖల్ని కేటాయించారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ శాఖను కేటాయించింది ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ లేబర్ అండ్ మైనింగ్ శాఖలు ఇచ్చారు. ఇక అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖల్ని కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ శాఖలు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటిదాకా సీఎం ఈ శాఖల్ని నిర్వహిస్తూ వచ్చారు. వాటిలో ముఖ్యమైనటువంటి వాటిని ప్రస్తుతం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల్ని కేటాయించారు. గడ్డం వివేక్ లేబర్ అండ్ మైనింగ్ శాఖలు ఇచ్చారు. ఇక అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖల్ని కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ శాఖలు కేటాయించింది ప్రభుత్వం. ఈ శాఖల్ని కేటాయించగా ఇంకా చీఫ్ మినిస్టర్ వద్దే హోం అలాగే మున్సిపల్ విద్యాశాఖల్ని ప్రస్తుతం సీఎంఏ ఆ శాఖ బాధ్యతల్ని చూస్తూ ఉన్నారు. సో సీఎం ఇప్పటిదాకా బాధ్యతలు చూస్తున్న వాటిలో కొన్ని శాఖల్ని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించడం జరిగింది. కొత్త మంత్రులకు శాఖల్ని ప్రస్తుతం కేటాయించారు. గడ్డం వివేక్ లేబర్ అండ్ మైనింగ్ శాఖలు ఇచ్చారు. ఇక అలాగే వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖల్ని కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ శాఖలు కేటాయించింది ప్రభుత్వం.